సో, ఇవాళ ఇవాళ మన టాపిక్ వచ్చేసి నిన్న టాపిక్‌ని కంటిన్యూ చేద్దాం. నిన్న మనం వీసా అప్రూవల్ దాకా వెళ్ళాం. దెన్ వన్స్ వీసా అప్రూవ్ అయిపోయిన తర్వాత నువ్వు ఫ్లైట్ టికెట్స్ తీసుకోవడం, దెన్ ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చినాక నువ్వు చేయాల్సిన మ్యాండేటరీ థింగ్స్ ఏంటి అండ్ ఏవేవి నువ్వు చూసుకోవాలి. లాస్‌లో వెళ్ళొద్దు అంటే ఈవెన్ నువ్వు వాట్ విల్ కాల్ దట్ మోసపోవద్దు అంటే ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలన్నది ఇవాళ వీడియోని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, వన్స్ నీ వీసా అప్రూవ్ అయిపోయిన తర్వాత నీకు ఇక్కడ కావాల్సింది ఒక అకామిడేషన్. నువ్వు ఉండడానికి నీకు అకామిడేషన్ కావాలి. ఆ అకామిడేషన్ కోసం నువ్వు డిఫరెంట్ పీపుల్ని అప్రోచ్ అవుతావు. బట్ నా వే ఆఫ్ అప్రోచ్ ఏంటంటే నేను వాట్సాప్ గ్రూప్స్ ద్వారా అప్రోచ్ అయ్యాను. ఏదైతే ఆల్రెడీ ఇండియాలో గ్రూప్స్ ఉంటాయో ఆ గ్రూప్స్ అప్రోచ్ అయ్యాను. దెన్ ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని ఫేస్బుక్ మెసేజెస్ ఉంటాయి. అలా నేను కొన్ని అకామిడేషన్స్ వెతుక్కున్నాను. దెన్ ఆఫ్టర్ కమింగ్ హియర్ నాకు ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఒక 10 days ఉన్నాను. 10 days ఉన్న తర్వాత దెన్ నా అకామిడేషన్ నాకు దొరికింది. దెన్ అక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు ఏదైతే అకామిడేషన్ ఉన్నానో ఇదే నా అకామిడేషన్. ఫ్రమ్ పాస్ట్ 1.5 year నేను ఇక్కడనే ఉంటున్నాను. అండ్ ఈవెన్ వన్స్ నీ అకామిడేషన్ దొరికిన తర్వాత నువ్వు ఇక్కడ సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సిటీ రిజిస్ట్రేషన్ ఈజ్ కాల్డ్ కేవీఆర్ అంటారు. అది నీకు నియర్ బై ఆఫీస్లో ఉంటుంది. వన్స్ నువ్వు ఆ కేవీఆర్ చేసుకున్న తర్వాత నీకు ఇక్కడ ఒక ట్యాక్స్ నెంబర్ వస్తుంది, ఒక సోషల్ సర్వీస్ నెంబర్ వస్తుంది, సోషల్ సెక్యూరిటీ నెంబర్ వస్తుంది. సో వాట్స్ ట్యాక్స్ నెంబర్ ఈజ్ లైక్ నువ్వు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్, రేడియో ట్యాక్స్, ఇవన్నీ ఏదైతే ట్యాక్స్ నువ్వు అన్నీ కడతావో అవన్నీ నీ పేరు మీద అక్కడ రిజిస్టర్ అవుతాయి. అండ్ వాట్ అబౌట్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఏంటంటే అది నీ పేరు మీద సపరేట్ అమౌంట్ డిడక్ట్ అవుతుంది. అదేంటంటే లైక్ మన ఇండియాలో పెన్షన్ లాగా. వన్స్ నీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, నీ జాబ్ అయిపోయిన తర్వాత, వన్స్ నువ్వు రిటైర్ అయిన తర్వాత దెన్ ఏదైతే నువ్వు పెన్షన్ అమౌంట్ కడతావో అది నీకు మంత్లీ రిటర్న్ పడుతుంది. దీస్ 2 things విల్ బి కమింగ్. ఇదే టైంలో నువ్వు ఆల్టర్నేటివ్గా బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవాలి. వన్స్ బ్యాంక్ అకౌంట్ అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ టేక్ ఎ సిమ్. సో బిఫోర్ గోయింగ్ టు ద బ్యాంక్ అకౌంట్, వన్స్ నీ సిటీ రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే, నీకు ఒక సిమ్ వచ్చిందంటే దెన్ యూ కెన్ యాక్టివేట్ యువర్ బ్లాక్డ్ అకౌంట్కి నీ సిటీ రిజిస్ట్రేషన్ నీ యొక్క వీసా అప్లోడ్ చేయమని అడుగుతుంది. నువ్వు ఉండే లొకేషన్, అడ్రస్ మెన్షన్ చేయమంటుంది అండ్ నీ జర్మన్ నెంబర్ అడుగుతుంది. సో దీస్ థింగ్స్ వన్స్ నువ్వు అలా అప్లోడ్ చేసావంటే విత్ ఇన్ 24 hours నీ బ్లాక్డ్ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. బ్లాక్డ్ అకౌంట్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు, ఆటోమేటికల్లీ నీకు ఎవ్రీ మంత్ నీకు పే అవుట్ పడిపోతుంది. సో దాంట్లో నీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఎన్ని మంత్స్ పే నువ్వు ఒకటేసారి తీసుకోవాలనుకుంటున్నామని. మ్యాక్స్ అప్ టు 3 months అండ్ మినిమం 1 month తీసుకోవాలి. సో అకార్డింగ్ టు దట్ నీ ఎక్స్పెన్సెస్ని బట్టి నీవు తీసుకోవాలి. అండ్ అకామిడేషన్కి వచ్చేసరికి అకామిడేషన్లో డెఫినెట్లీ పీపుల్ విల్ ఆస్క్ అట్లీస్ట్ 2 months ఆఫ్ ద రెంట్ యాజ్ ఎ డిపాజిట్. 2 months ఆఫ్ ద రెంట్ డెఫినెట్గా డిపాజిట్ తీసుకుంటారు. సో కొన్ని 2 months ఉంటాయి, కొన్ని 1 month ఉంటాయి. నేనున్నది 1 month. నా రెంట్ వచ్చేసి €550 ప్లస్ అగైన్ 1 month రెంట్ €550. సో కంప్లీట్లీ నేను వచ్చినప్పుడు €1100 కట్టాను. అండ్ €550 స్టిల్ ఆయన దగ్గరనే ఉన్నాయి. ఇంతవరకు ఏమి ఇవ్వలేదు డిపాజిట్. వన్స్ నేను వెకేట్ అయ్యాక నా రూమ్ లేదన్నా ప్రాబ్లమ్స్ నేను చేశానా, ఏమైనా డ్యామేజ్ నేను చేశానా చూసి దాన్ని బట్టి నాకు ఆయన డిపాజిట్ రిటర్న్ చేస్తాడు. సో ఎవ్రీథింగ్ వాజ్ డన్. నువ్వు అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి వచ్చేసావు, నీ అకామిడేషన్ దొరికింది, నీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, బ్యాంక్ అకౌంట్ అయిపోయింది, సిమ్ అయిపోయింది అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సెటిల్. దెన్ నీకు ఇంకొక మ్యాండేటరీ థింగ్ ఏంటంటే నీకు ఇక్కడ ట్రైన్ టికెట్ ఉంటుంది, డాయిచ్లాండ్ టికెట్ అని చెప్పేసి. ఆ టికెట్ తీసుకోవాలి. అది ఎవ్రీ మంత్ ఉంటుంది. సో అదేంటంటే నీకు యాజ్ ఎ స్టూడెంట్గా మనకి డిస్కౌంట్ వస్తుంది. సో ఆ డిస్కౌంట్ టికెట్ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక మంత్లీ €20 సేవ్ అవుతుంది. రైట్ నౌ 63 ఉంది, అది మాకు 43కి వస్తుంది. సో మంత్లీ €20 దానికి సేవ్ అవుతుంది. ఆ డాయిచ్లాండ్ టికెట్ అనేది కూడా అది కూడా మ్యాండేటరీ. అది తీసుకోకుండా నువ్వు ఒకవేళ ట్రైన్లో ట్రావెల్ చేసినా, బస్సులో ట్రావెల్ చేసినా, టీటీ నిన్ను పట్టుకున్నాడంటే దెన్ €60 ఫైన్ పడుతుంది. €60 ఫైన్ వేస్తాడు. ఆ €60 ఫైన్ మనం విత్ ఇన్ 2 weeks కూడా కట్టేసేయాలి.